సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన పార్టీ సీనియర్ నేత నాగబాబు శాసన మండలిలో అడుగు పెట్టబోతున్నారు. దీనిపైన ఒక క్లారిటీ వచ్చేసింది. ఇంతకాలం ఆయన శాసన మండలికి వెళతారా, రాజ్యసభకి వెళతారా అనేటువంటి సస్పెన్స్కి తెరదించే ప్రయత్నం చేసింది జనసేన పార్టీ. అధికారికంగా నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. నాగబాబుతో పాటు ఇంకా ఎవరెవరు వెళ్ళబోతున్నారు, జనసేన పార్టీలో జరిగినటువంటి చర్చల సారాంశం ఏంటి ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. చందు శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. చాలా ఆప్షన్స్, చాలా సస్పెన్స్, తర్వాత రాజ్యసభ అని లాస్ట్ మినిట్లో మళ్ళీ అదొక ప్రచారం. ఫైనల్గా అధికారికంగా సోషల్ మీడియా హ్యాండిల్స్లో జనసేన పార్టీ అనౌన్స్మెంట్. నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి వస్తున్నారు, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నారని డిక్లరేషన్. ఏం జరిగింది మొత్తం ఈ స్టోరీలో అసలు? ఇది లాస్ట్ 3 months నుంచి ఇదే ఉందండి. ఏదైనా కానీ నిన్న రాత్రి నుంచి కూడా కొన్ని ఛానల్లో రాజ్యసభకి వెళ్ళిపోతున్నారనే పరిస్థితి నుంచి ఇప్పటికీ ఫైనల్ కన్ఫర్మేషన్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పేది అదే ఫైనల్. ఇక ఆయన ఓకే చేసినట్టుగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు గారిని ఎట్టకేలకి పెద్దల సభకి శాసన మండలికి కొన్నిదల నాగబాబు అని నేను అని ప్రమాణం చేయబోతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే స్పష్టంగా సఫిషియెంట్ మెజారిటీ ఉంది కాబట్టి క్లియర్ కట్ క్లారిటీ. ఇకపోతే పత్రాలు రెడీ చేసుకోవటం 10వ తారీఖు లోపు వెళ్ళి సబ్మిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది శాసనమండలిలో. ఏదైనా కానీ ఇక మిగతాది కూటమి తరపున, మిగతా టీడీపీ తరపున అభ్యర్థులు ఎవరనేది ఇంకా తెలియలేదు పూర్తిగా. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇప్పుడు నాగబాబు క్యాబినెట్ సమయంలో ఒక డిస్కషన్ జరిగింది, నాగబాబు గారు మంత్రివర్గంలోకి వస్తారు. రాజ్యసభ జరిగినప్పుడు ఒక డిస్కషన్ జరిగింది. రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ నోటే ఇచ్చారు, ఎమ్మెల్సీ మంత్రివర్గంలోకి తీసుకుంటాం ఆయన్ని అని చెప్పని అనౌన్స్మెంట్. అది జనవరి అవుద్ది, మార్చి అన్నారు, ఫిబ్రవరి అన్నారు, మార్చి వచ్చింది చివరికి. సో మళ్ళీ చివరి నిమిషంలో రాజ్యసభ అనేటువంటి డిస్కషన్ వచ్చేసరికి అందరూ కూడా డిఫెన్స్లో పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఒక క్యాబినెట్లో ఉండడం, తండ్రి కొడుకులు క్యాబినెట్లో, అన్నదమ్ముల క్యాబినెట్లో ఈ చర్చలు ఇవ్వడం అవసరమా అని పవన్ కళ్యాణ్ గారు కొంత ఆలోచించారని కూడా జరుగుతుంది డిస్కషన్. ఏంటి అసలు ఏం జరిగింది అంటే ఏదేమైనా కానీ, అంటే కొంతమంది ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా 4-5 శాఖల బాధ్యత వహిస్తున్నప్పుడు నాగబాబు గారు ఏంటి అనేది కొంత బయటకు వచ్చినమాట వాస్తవం. కానీ ఆయన ఆ క్యాడర్లో తీసుకోకుండా ఈ కూటమికి బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి కలవటానికి, తర్వాత మెగా అభిమానులు మొత్తం ఆ ఫ్యాన్స్ అందరినీ కూడా ఈ కూటమికి ఓట్లు పడేటట్టుగా చేయడానికి చాలా ఆయన ఆరోగ్యాన్ని కూడా పనంగా పెట్టి కృషి చేసినమాట వాస్తవం. కాబట్టి దాంట్లో ఇప్పుడు వాళ్ళ అన్నయ్య అయినంత మాత్రాన, పిఠాపురం ఇన్ఛార్జ్ అయినంత మాత్రాన ఆయన ఎమ్మెల్సీ అయ్యి మంత్రి కాకుండా ఉండకుండా ఎలా ఉంటారు? కొంతమంది కోరిక ఆల్రెడీ ఆయన ఉన్నప్పుడు ఈయన ఎందుకు అని చెప్పి అట్లాంటి కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదని చెప్పేసి బాలకృష్ణ ఉండకుండా, లోకేష్ ఉండకుండా ఉండరు కదా. ఆ కోట ఈ కోట. ఎందుకంటే హిందూపురం ప్రజలు ఎందుకు రెండోసారి మరి బాలకృష్ణని మూడోసారి ఇచ్చేసినట్టే, అదేవిధంగా చంద్రబాబు నాయుడు 8వ అక్కడ గెలిపించినట్టు లోకేష్ బాబుని ప్రత్యక్ష ఎన్నికలు ఫస్ట్ సారి భారీ మెజార్టీతో గెలిచాడు. ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడే గెలవాలని చెప్పి డైరెక్ట్గా మంగళగిరి పోటీ చేసి గెలిచాడు. ఇదేంటంటే ప్రజల్లో ఉన్నది మనం చూసుకోవాలి తప్పితే ఎవరో వ్యక్తిగతంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఎందుకు ఉండాలి అని చెప్పి అది క్రైటీరియా కాదు కదా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాల్సిన నిర్ణయం ఎందుకు అవసరం, ఈయన అవసరం ఏ విధంగా తీసుకోవాలా. ఎందుకంటే వాస్తవంగా చూసుకుంటే కేశవ్ గారు మీకు తెలియంది కాదు, త్యాగాలకు సిద్ధపడ్డాడు పాపం. ఇప్పుడు నర్సాపురం అంతకుముందు ఎంపీకి పోటీ చేశాడు, ఆయన ఓడిపోయాడు. తర్వాత దీంట్లో డెఫినెట్గా ఆయన ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ అవుతారు అనుకున్నారు. అనకాపల్లి ఆల్రెడీ ఇల్లు తీసుకొని పాపం మొత్తం కంప్లీట్గా 2 నెలలు గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడు. చేసుకున్న సమయంలో బీజేపీ, టీడీపీ కలిసి పొత్తులో భాగంగా సీఎం రమేష్ అక్కడ వచ్చేతలకి త్యాగం చేశాడు కదా. మరి ఇప్పుడు త్యాగాలకు సిద్ధపడింది ఎవరు? నాగబాబు గారు కాదా? మరి అన్నిటికీ త్యాగాలకు సిద్ధపడి ఉంటాడా? వాళ్ళ బ్రదర్ గెలిపించుకోవడానికి పిఠాపురం ఫ్యామిలీ అంతా అక్కడే ఉండి గెలిపించుకున్నాడు. ఆ తర్వాత ఫ్యాన్స్ని ఏకీకృతం చేయడంలో సక్సెస్ అయ్యాడు. తర్వాత అంటే ఏదన్నా ఉన్నట్టుగా మాట్లాడే ఆయన నైజం అది ఇప్పుడు శాసనసభలో ఇంకా తమ్ముడు ఉన్నాడు కాబట్టి అన్న ఎందుకు ఉండాలనేది కాదు కదా. ఇక్కడ త్యాగానికి ఆ రోజు సిద్ధపడ్డాడు కాబట్టి రాజ్యసభకు పంపిస్తారని అనుకున్నారు అందరూ. రాజ్యసభ కూడా రాకపోయేసరికి ఎక్కడ డిసప్పాయింట్ క్యాడరు ఈ 3 పార్టీల మధ్య ఎక్కడ ఇదవుద్దనే ఉద్దేశంతో ఫస్ట్ టైం సహజత్వానికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారు ఎంపీలతో పాటు త్వరలో ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తానని చెప్పి కమిట్మెంట్ అయిన తర్వాత 4 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒకవేళ ఇది జరగలేదు అనుకో, ఆయనకి మాయన మచ్చగా మిగిలిపోద్ది. దానివల్ల క్యాడర్లో అయోమయం, గందరగోళం పరిస్థితి ఉండేది. కాబట్టి అన్నిటికీ తెరదించుతా పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా ఆయన్ని అభ్యర్థిగా, జనసేన అభ్యర్థిగా శాసనమండలికి నామినేట్ ఆయన ఇమ్మీడియట్ పోయి పత్రాలు శాసనమండలిలో పోయి సమర్పించమని చెప్పి అన్నట్టు నామినేటెడ్ పత్రాలు ఎవరు ఊహించిన ట్విస్ట్, అనేక ట్విస్టుల మధ్య
ఈ రోజు మొత్తానికి ఇప్పటికి కన్ఫర్మ్ అయిపోయింది. మంత్రివర్గంలోకి రావడం కూడా ఫిక్స్ అనుకోవచ్చు. 100%. ఎందుకంటే ఇది ఒక్కటే కదా మార్గం. ఎందుకంటే 6 సంవత్సరాల పీరియడ్ అండి శాసన మండలి అంటే, పెద్దల సభ, గౌరవమైన సభ, అనేక సమస్యలు పరిష్కరించుకోవడానికి బడ్జెట్ గారు ఏదైనా ముందు పెద్దల సభలో ఒక విలువ ఉంటుంది, ఒక ఇదిని పాటిస్తారన్నమాట. దాంట్లో ఈయన వ్యక్తిని ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తారని చెప్పిందే సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ మంత్రికి ఇప్పుడు ఏ శాఖ ఇస్తారు, ఇప్పుడు అది కూడా పెద్ద సస్పెన్స్. మొన్నటిదాకా ఏంటంటే మైనింగ్, సినిమా ఫోటోగ్రఫీ కందులు దుర్గేష్ దగ్గర ఉంది కదా, మైనింగ్ కూడా చాలా వివాదాలు నడుము ఉంది కాబట్టి ఈయన ముక్కుసూటిగా ఉంటాడు కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వనరు కాబట్టి అది ఇస్తే బాగుంటుంది అనేది చర్చ జరిగింది. ఇప్పుడు మరి కీలకమైన శాఖ మరి ఏది ఇస్తారో మనం వేచి చూడాలన్నమాట. ఓకే, ఇంతేనా జనసేనకి సంబంధించి ఇంకేమన్నా వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు, ఒక సీట్ ఇంకా షేరింగ్ లోకి వెళ్ళాలి, బీజేపీ తీసుకుంటది అనేటువంటి డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడు రాజ్యసభ వెళ్ళిపోతుంది కాబట్టి ఇక షేర్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు టీడీపీ పోటీ ఎక్కువ ఉంది, ఎందుకంటే అక్కడ త్యాగాలకు సిద్ధపడినప్పుడు మొదటి నుంచి కూడా కలిసారు, నిన్ననే కొమ్మాలపాటి సేదరు, అది సీటు కన్ఫర్మ్ అన్నట్టు కనపడుతుంది సార్. మరి వంగవీటి రాధా గారికి ఇవ్వాలి అని చెప్పి అన్నారు. ఇప్పుడు మరి అది ఏ విధంగా ఇస్తారు, ఎందుకంటే ఆయనకి కూడా న్యాయం చేయాలి. రియాజ్ రిజైన్ చేసి వచ్చాడు, రిజైన్ చేసి పోరాడుతున్నారు. ఇవి కూడా ఉంటాయి, అంటే మల్టిపుల్ గా అనేక యాంగిల్లో చూసుకోవాలా. రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ ఇస్తే ఎస్సీలకు ఒక నుంచి ఇస్తారా, లేకపోతే ముస్లిం మైనార్టీ నుంచి వస్తే మీరు అన్నట్టు అతన్ని మళ్ళా ఇచ్చే అవకాశం ఉందా? మరి ఎన్నిటి మధ్య ఎవరికి ఎప్పుడు న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు అతి చూసి వ్యవహరిస్తున్నారు. నిన్న ఆలపాటి రాజు గారు చెప్పినట్టు ఆయన కూడా 2 లక్షల పైన ఓట్ల మెజార్టీతో గెలిచిన తర్వాత నేను ఆ రోజు బాధపడ్డన్న మాట వాస్తవమే, కానీ ఇది చేయమని చెప్పి అన్నారు. 6 నెలలు దీంట్లో వెళ్ళి ముగ్గురు కొలయక వల్ల చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ ఆదేశాలు కనుక్కున్న ఈరోజు భారీ మెజార్టీతో ఉన్నాను, ప్రభుత్వాన్ని బట్టే మనం వెళ్ళాలంటున్నాడు. మరి అటువంటి సీనియర్ నాయకుడే 30 years ఆల్మోస్ట్ పార్టీతో ఉన్న వ్యక్తికే సీట్ లేనప్పుడు త్యాగానికి సిద్ధపడ్డాడుగా. మొత్తానికి ఇన్నాళ్ళ కష్టపడి 6 నెలలు కష్టపడి ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీ ఇప్పుడు శాసనసభ సమావేశాలు, శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి. 20వ తారీఖు కల్లా ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయింది. 20వ తారీఖులో మంత్రివర్గ విస్తరణ కూడా ఈ నెలలోనే ఉండే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఈ మంత్ ఎన్నికి, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయిందని అందరూ అంటున్నారు కాబట్టి ఇది మధ్య 10వ తారీఖు కల్లా వీళ్ళంతా నామినేషన్ పత్రాలు సమర్పించడం. ఈలోపు మోషన్ రాజు గారు కూడా ఆయన కూడా బయటకు వచ్చి టీడీపీకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మరి రాజ్యసభ ఎలా అయితే ఖాళీ అవుతుందో ఎమ్మెల్సీ కూడా అదే పరిస్థితి, అయోమయం, గందరగోళంగా ఉంది. ఈ సిచ్యువేషన్ మధ్య ఏదైనా కానీ ఈ ప్రాసెస్ అంతా కూడా 20 కల్లా పూర్తి కావాలి. పూర్తయిన వెంటనే అభ్యర్థిగా కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మంత్రివర్గంలో నాగబాబు గారిని తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో జనసేన 1 పాయింట్ మళ్ళీ పెంచుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఒక శాసన మండలి సభ్యుడు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, నాగబాబు 2వ వ్యక్తిగా ఎంట్రీ కాబోతున్నారు. ఇక మంత్రివర్గంలోకి తీసుకోవడంలో కూడా చాలా క్లారిటీతో చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని చెప్పని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. అలానే మిగతా సీట్ల భర్తీ విషయంలో ఎవరికి అవకాశం దక్కుతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.